అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైన, సున్నితమైన మనస్తత్వం కలిగిన తులా రాశి వారి మే మాస ఫలాల విశ్లేషణకు మీకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ మే నెలలో గ్రహాల గమనం మీకు ఎలాంటి అద్భుతాలను అందించబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా మీ వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక మరియు ప్రేమ జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను చాలా లోతుగా వివరంగా తెలుసుకుందాం. అసలు ముందుగా మీ తులారాశి వారి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి, పుట్టుకతోనే మీలో ఉన్న విశిష్టమైన లక్షణాల గురించి చెప్పాలంటే మీరు అచ్చం న్యాయదేవత చేతిలో ఉండే త్రాసు లాంటివారు. ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండడం, ఎప్పుడూ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఆలోచించడం మీరు నరనరాల్లో జీర్ణించుకుపోయిన నైజం. 10 మందిలో ఉన్నప్పుడు అందరితోనూ చాలా కలిసిపోతూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. మీ ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ స్వచ్ఛమైన చిరునవ్వు, మీరు ఇతరులతో మాట్లాడే తీరు, మీ మాటల్లో ఉండే ఆ మర్యాద, మీ ఆకర్షణీయమైన రూపం ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తాయి. ఎవరైనా సరే మీతో ఒకసారి మాట్లాడితే చాలు మీ స్నేహాన్ని జీవితాంతం కోరుకుంటారు. అనవసరమైన గొడవలు పడడం, చిన్న చిన్న విషయాలకే అరుచుకోవడం, పగలు ప్రతీకారాలు పెంచుకోవడం లాంటివి మీకు అస్సలు నచ్చవు. ఎక్కడైనా సరే, మీ ఇంట్లో అయినా సరే లేదా మీరు పనిచేసే ఆఫీసులో అయినా సరే ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంతా సామరస్యంగా జరిగిపోవాలని మీరు మనసారా కోరుకుంటారు. మీ రాస్యాధిపతి సాక్షాత్తు ఆ రాక్షస గురువైన కళలకు, ఆనందానికి ప్రతీకైన శుక్రుడు కాబట్టి అందం, అలంకరణ, కళలు, సంగీతం, మంచి భోజనం, అలాగే విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితం అంటే మీకు ఎంతో ఇష్టం. మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడూ అందంగా, శుభ్రంగా ఉండాలని మీరు ఆరాటపడతారు. ఇక మీ చుట్టుపక్కల ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, 2 వర్గాల మధ్య కానీ ఏదైనా గొడవ జరిగితే అక్కడ ఒక మధ్యవర్తిగా దౌత్యం అంటే డిప్లొమసీ చేయడంలో మిమ్మల్ని మించిన వారు ఈ సృష్టిలోనే ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇరుపక్షాల వాదనలు ఎంతో ఓపికగా విని, ఎవరికీ అన్యాయం జరగకుండా అందరినీ కలుపుకుపోతూ, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తులారాశి వారికి వెన్నతో పెట్టిన వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ సున్నితమైన మనసు ఇట్టే కరిగిపోతుంది. వారికి మీ వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒక కొండంత అండగా నిలబడతారు. మరి అలాంటి అద్భుతమైన, నిష్కల్మషమైన, సున్నితమైన మనసున్న మీ తులారాశి వారికి ఈ 2026 మే నెల ఎలాంటి మధురమైన అనుభవాలను మిగిల్చబోతుందో, ఎలాంటి అద్భుత అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతుందో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పష్టంగా తెలుసుకుందాం. గత నెల ఏప్రిల్లో చూసుకుంటే మీరు చాలా విషయాల్లో ఎంతో తీవ్రంగా, ఒక రకమైన గందరగోళంతో, కాస్త హడావిడిగా, నిత్యం ఉరుకులు పరుగులతో గడిపి ఉంటారు. బహుశా మీకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరికి ఉండకపోవచ్చు. కానీ ఈ మే నెలలో అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. కాలం మిమ్మల్ని కాస్త నెమ్మదించమని, విశ్రాంతి తీసుకోమని, మీ గురించి మీరు ఆలోచించుకోమని కోరుతుంది. అవును, మీ జీవితంలో భవిష్యత్తు కోసం వేసుకునే పునాదులను మరింత బలంగా, స్థిరంగా మార్చుకోవడానికి ఈ మే నెల మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా ఆచరణాత్మకమైన విషయాలు అంటే గాలిలో మేడలు కట్టడం కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే విషయాలు, అందులోనూ మీ ఆర్థిక పరమైన విషయాలు ఈ నెల ప్రారంభంలోనే తెరపైకి వస్తాయి. మీ పూర్తి దృష్టి అంతా వాటిపైనే కేంద్రీకృతం అవుతుంది. దీంతో తోడు ఈ 2026 మే నెలలో గ్రహాల అనుకూలతను పరిశీలిస్తే కనుక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీకు ఎంతో అద్భుతమైన యోగం కనిపిస్తుంది. అంటే ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో లేదా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే మహిళలకు, పురుషులకు ఇద్దరికీ కూడా గ్రహబలం ఎంతో అనుకూలంగా ఉంది. మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ గతంలో ఏదైనా చెడు కాలం సంప్రాప్తి ఉన్నా, గ్రహాల గోచారం సరిగ్గా లేకపోయినా ఇక మీరు ఏమాత్రం భయపడాల్సిన పనే లేదు. గడిచిన కాలంతో మీకు ఎదురైన చేదు అనుభవాలను, ఆఫీస్లో పడిన కష్టాలను, అవమానాలను తలుచుకొని ఏమాత్రం కుమిలిపోవాల్సిన, బాధపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. గతం గతః అని వదిలేసి ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మీ అడుగులు ముందుకు వేయండి. మీరు ఎప్పటి నుంచో మీ మనసులో బలంగా అనుకుంటున్న మీ లక్ష్యాలు, మీ ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం దాల్చి మీకు పరిపూర్ణమైన కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. అంటే మీరు మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకున్నారో, ఏ కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టాలని లేదా ఏ కొత్త వ్యాపారాన్ని స్థాపించాలని ఎంతకో కాలంగా ప్లాన్ చేశారో, దాన్ని ఇప్పుడు నిర్భయంగా ఆచరణలో పెట్టి ఖచ్చితమైన, తిరుగులేని విజయం సాధించే అద్భుతమైన సువర్ణావకాశం ఇది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఈ నెలలో మీకు విపరీతమైన ధనలాభం కంటే కూడా స్థిరమైన, సామాన్య ధనప్రాప్తి ఉంటుంది. అలా అని మీరు నిరాశపడాల్సిన పని లేదు. ఈ డబ్బు మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. సరిగ్గా మే 1వ తేదీన వృశ్చిక రాశిలో వచ్చే పౌర్ణమి అంటే ఫుల్ మూన్ మీ జాతక చక్రంలో ఆదాయం, డబ్బు మరియు మీ జీవితపు విలువలకు సంబంధించిన 2వ ఇంట ఒక పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక మరియు ఆర్థిక వెలుగులు నింపుతుంది. దీనివల్ల ఇన్నాళ్ళుగా మీ ఆర్థిక స్థితిగతులపై ఉన్న ఒక రకమైన అస్పష్టత తొలగిపోయి మీకు ఒక అద్భుతమైన, ఖచ్చితమైన స్పష్టత వస్తుంది. సరిగ్గా
ఒక 6 నెలల క్రితం మీరు బాగా ఆలోచించి మొదలుపెట్టిన ఒక ఆర్థిక ప్రణాళిక లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యొక్క అద్భుతమైన ఆశాజనకమైన ఫలితాలను మీరు ఇప్పుడు మీ కళ్ళారా చూస్తారు. బహుశా మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన మాట ప్రకారం తీసుకున్న ఏదైనా పాత అప్పు లేదా లోన్ పూర్తిగా తీరిపోయి మీరు ఒక పెద్ద భారం నుండి ప్రశాంతంగా బయటపడవచ్చు. ఇక ఈ నెల ద్వితీయార్థానికి వచ్చేసరికి భాగస్వామ్య వనరులు, జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం విషయంలో మీకు గొప్ప అద్భుతమైన కొత్త ప్రారంభం లభిస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మరోవైపు సరిగ్గా ఇదే సమయంలో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఒత్తిడి, బాధ్యతలు కాస్త పెరుగుతాయన్న విషయం కూడా మీరు ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి తోడు మీ పని నిమిత్తం లేదా వ్యాపార విస్తరణ నిమిత్తం మీకు అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా జరగవచ్చు. ఒక్కోసారి ఈ ప్రయాణాలు మీకు కాస్త అలసటను, శారీరక శ్రమను కలిగించవచ్చు. అయితే దీని గురించి మీరు ఏమాత్రం కంగారు పడకండి, ఆందోళన చెందకండి. ఈ ఒత్తిడి, ఈ ప్రయాణాలు అన్నీ కూడా మీ మంచిగా జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు మీలో, మీ అంతరాత్మలో జీవితంలో ఎలాగైనా పైకి రావాలన్నా, సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా, ఏదైనా గొప్పగా సాధించాలన్న ఒక బలమైన అభిలాష, ఒక కసి విపరీతంగా పెరుగుతుంది. మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుండి, మీ కంఫర్ట్ జోన్ నుండి కాస్త మార్పు కోరుకుంటూ స్థల మార్పులు, ఇల్లు లేదా ఆఫీసు మారాలన్న ఆలోచనలు మీ మనసులో బలంగా పెరుగుతాయి. ఈ ఆలోచనలు ఎంత బలంగా ఉన్నా సరే మీకు ఎదురయ్యే ప్రతి చిన్న సవాలుకు, ప్రతి పెద్ద సమస్యకు ఖచ్చితంగా ఒక శాశ్వతమైన పరిష్కారం ప్రకృతిలో ఉందని మీరు బలంగా నమ్మాలి, విశ్వసించాలి. ఇక సరిగ్గా ఈ నెల మధ్యలో వచ్చే అమావాస్య తర్వాత మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుపోతుంది. ఈ అమావాస్య తర్వాత కొత్త ఆర్థిక ఒప్పందాలకు, అగ్రిమెంట్లకు లేదా మీ భాగస్వామ్యాల్లో, అది మీ వ్యక్తిగత జీవిత భాగస్వామ్యమైనా సరే లేదా ఆఫీస్లో వ్యాపార భాగస్వామ్యమైనా సరే, అందులో మరింత నమ్మకాన్ని, పారదర్శకతను ఒక అద్భుతమైన కొత్త దారి తెరుచుకుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఇప్పటివరకు విడివిడిగా ఉన్న మీ ఆస్తులను లేదా బ్యాంక్ ఖాతాలను కలపాలని, ఒక జాయింట్ అకౌంట్ తెరవాలని చాలా సీరియస్గా నిర్ణయించుకోవచ్చు. లేదా మీ ఇద్దరు కలిసి ఒకే మాట మీద నిలబడి భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం ఏదైనా పెద్ద పెట్టుబడి, ఒక భూమి రుణం లాంటిది మొదలుపెట్టవచ్చు. లేదంటే మీ కలల ఇల్లు కొనుగోలు చేయడానికి బ్యాంకు నుండి పెద్ద మార్టిగేజ్ లేదా హోమ్ లోన్ తీసుకోవడం, లేదా మీ వృద్ధాప్యం కోసం రిటైర్మెంట్ ఫండ్ లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల వైపు అత్యంత వేగంగా, స్థిరంగా అడుగులు వేయవచ్చు. ఇక కేవలం డబ్బు విషయాలే కాకుండా భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ పరంగా చూస్తే ఈ నెల మధ్యలో వచ్చే అమావాస్య మీలో ఇన్నాళ్ళు గూడు కట్టుకుని ఉన్న భయాలను, అభద్రతా భావాలను, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మీరు అడ్డు పెట్టుకున్న మానసిక అడ్డుగోడలను పూర్తిగా పక్కన పెట్టి మనసు ఎంతో స్వేచ్ఛగా మాట్లాడేలాగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి లేదా నమ్మకమైన స్నేహితుడి ముందు మీలో ఉన్న బలహీనతలను, మీలోని లోపాలను దాచుకోకుండా నిజాయితీగా ఒప్పుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య అప్పటి వరకు ఉన్న అపార్థాలు తొలగిపోతాయి, సాన్నిహిత్యం పెరుగుతుంది, మీ అనుబంధం మరింత బలపడుతుంది. మీకు జీవితం నుండి నిజంగా కావాల్సింది ఏమిటి, మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చేస్తున్న మీ లోపలి భయాలు ఏమిటి, మీకు అత్యంత నమ్మకమైన వారితో ఎలాంటి దాపరికాలు లేకుండా, మనసులో ఏదీ పెట్టుకోకుండా నిజాయితీగా చెప్పడం ద్వారా మీ బంధం మీ కలలో కూడా ఊహించినంత దృఢంగా ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఏప్రిల్ నెలలో మీరు మీ వ్యక్తిగత సంబంధాల్లో వస్తున్న చిన్న చిన్న అపార్థాలను, ఊరికే వచ్చే గొడవలను చక్కదిద్దడానికే, మంటలు ఆర్పడానికే ఒక అగ్నిమాపక దళంలో ఎక్కువ సమయం వెచ్చిస్తే, ఇప్పుడు అలా కాకుండా మీ జీవితంలో ఒక దీర్ఘకాలిక స్థిరత్వాన్ని చాలా పద్ధతిగా, ఎంతో ఓపికగా స్టెప్ బై స్టెప్ నిర్మించుకునే ఒక చక్కటి అవకాశం మీకు దొరుకుతుంది. ప్రేమ విషయాల్లో, రొమాన్స్ విషయాల్లో చూసుకుంటే వృషభ రాశిలో ఉన్న కుజుడు పనికిరాని నాటకీయత, ఊరికే అనుమానపడ్డం లాంటి డ్రామా కంటే కూడా ఒక స్వచ్ఛమైన శారీరక శృంగారానికి, అలాగే ఒక లోతైన మానసిక సాన్నిహిత్యానికి ఎంతో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో బయట ఎక్కడో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళి టెన్షన్ పడటం కంటే మీ భాగస్వామితో కలిసి హడావుడి లేకుండా ఎంతో ప్రశాంతంగా మీ ఇంట్లోనే ఇద్దరు కలిసి నచ్చిన వంట చేసుకోవడం, ఇష్టమైన పాటలు వినడం, లేదా ప్రకృతి ఒడిలో పచ్చదనంతో నిండిన ఉన్న ఏదైనా అందమైన రిసార్ట్కి వీకెండ్లో వెళ్ళి కాస్త సమయం గడపడం లాంటి ఎంతో ప్రశాంతమైన డేట్ నైట్ ప్లాన్ చేసుకోండి. ఇవి మీకు ఇద్దరిని మట్టికి, ప్రకృతికి మరింత దగ్గర చేసి మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న కోపతాపాలను మంచులో కరిగింపజేస్తాయి. ఇక ఈ మే నెల చివరిలోకి గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా వాతావరణం మళ్ళీ మారుతుంది. గ్రహాల వాతావరణం ఇన్నాళ్ళు ఉన్న ఆ సీరియస్నెస్, ఆ భావోద్వేగాలు బరువు నుండి ఎంతో తేలికైన, సరదాగా ఉండే ఉత్సాహం వైపు మారుతుంది. మే 20 తర్వాత మీ మనసుకు ఎంతో రిఫ్రెషింగ్గా, ఎవరితో మీ తల మీద ఉన్న ఒక పెద్ద బరువు దించినట్లుగా ఎంతో స్వేచ్ఛగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మీ తోటి వాయుతత్వ రాశి అయిన బుధుడికి స్వస్థానమైన మిథున రాశిలోకి ప్రాణదాత అయిన సూర్యుడు ప్రవేశించడం. ఈ ప్రవేశం వల్ల మీ జాతక చక్రంలో ప్రయాణాలు, ఉన్నత విద్య, తత్వశాస్త్రం, మీ ఆలోచన పరిధి విస్తరణను సూచించే మీ 9వ ఇల్లు ఒకేసారి విపరీతంగా యాక్టివేట్ అవుతుంది. ఇన్నాళ్ళు కేవలం ఆర్థిక విషయాలు, డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, కుటుంబం జీవితంలో భద్రత పట్ల విపరీతమైన
ఎంతో తీవ్రమైన దృష్టి పెట్టిన మీరు ఇప్పుడు సడన్గా ఆ టెన్షన్లన్నీ పక్కన వదిలేసి బర్డ్స్ లాగా స్వేచ్ఛగా ఎగరాలని కోరుకుంటారు. మీ ఆలోచన పరిధిని, మీ జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉంటారు. బహుశా మీరు ఒక అద్భుతమైన సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదా మీకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన, ఎప్పటినుంచో నేర్చుకోవాలనుకుంటున్న ఏదైనా కొత్త సబ్జెక్టుకు, బహుశా ఒక కొత్త భాష కావచ్చు, లేదా ఏదైనా టెక్నికల్ కోర్స్ కావచ్చు, దాన్ని నేర్చుకోవడానికి ఒక క్లాస్‌లో ఉత్సాహంగా చేరవచ్చు. లేదా కనీసం మీ రొటీన్ జీవితం నుండి ఆ 4 గోడల ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, పరిచయం లేని కొత్త వ్యక్తులతో కూర్చొని భిన్నమైన కొత్త విషయాలు సంభాషించాలని మీ మనసు విపరీతంగా ఉవ్విళ్ళూరుతుంది. మిమ్మల్ని ఒక చోట నిలకడగా ఉండనివ్వదు. ఇక ఈ ఆసక్తికరమైన మే నెల పూర్తిగా ముగిసే సమయానికి సరిగ్గా మే 31వ తేదీన గురుడికి ఇష్టమైన ధనుస్సు రాశిలో వచ్చే పౌర్ణమి మీ కమ్యూనికేషన్, అంటే మీరు ఇతరులతో చేసే సంభాషణలు, నెట్వర్కింగ్, ఇరుగు పొరుగు వారితో మీ సంబంధాల రంగాన్ని అత్యంత ప్రకాశవంతంగా హైలైట్ చేస్తుంది. ఈ పౌర్ణమి ప్రభావం వల్ల మీరు ఎంతో కష్టపడి రాసే రాతలు, వేదికల మీద చేసే ప్రసంగాలు, ఆఫీస్లో ఇచ్చే ప్రజెంటేషన్లు లేదా పబ్లిక్ మీడియాకు సంబంధించిన ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుని మీకు ఒక ఊహించని మంచి ఫలితాన్ని ఇస్తుంది, మీ కీర్తిని పెంచుతుంది. అలా ఈ మే నెల చివరి నాటికి మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ఆలోచన దృక్పథం మునుపటి కంటే ఎంతో విశాలంగా, అద్భుతంగా, ఎంతో తేలిగ్గా, పాజిటివ్గా మార్చడాన్ని మీకై మీరే గమనించుకుని ఆశ్చర్యపోతారు. నెల మొదట్లో మీరు ఎంతో కష్టపడి మీ భద్రతను, మీ కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని పటిష్టం చేసుకున్నారు. ఇప్పుడు అదే ధైర్యంతో, అదే మనశ్శాంతితో రాబోయే జూన్ నెలలో ఒక సరికొత్తమైన, సాహసోపేతమైన, పరిపూర్ణమైన ఆశావాద దృక్పథంతో అడుగుపెట్టడానికి మానసికంగా, శారీరకంగా పూర్తిగా సన్నద్ధమై ఉన్నారు. మీ సున్నితమైన మనసు చెప్పినట్లుగా వినండి. అన్నీ మీకు శుభాలే జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. నమస్కారం.